ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇంటి తలుపులు తట్టింది సిట్. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. దాదాపు 3 గంటల పాటు విచారించింది. ఈ సందర్భంగా నారాయణస్వామిని అరెస్టు చేసినట్లు ప్రచారం జరగడంతో కలకలం రేగింది. అయితే ఆయన్ను అరెస్టు చేయలేదని సిట్ ప్రకటించింది. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని సిట్ వర్గాలు తెలిపాయి. కేసుకు సంబంధించిన కొన్ని వివరాలను తెలుసుకున్నారని నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి చెప్పారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇంటి తలుపులు తట్టింది సిట్. దాదాపు 3 గంటల పాటు విచారించింది. ఈ సందర్భంగా నారాయణస్వామిని అరెస్టు చేసినట్లుగా ప్రచారం జరగడంతో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అరెస్టు చేయలేదని ఈ నేపథ్యంలో సిట్ కూడా చెప్పింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి ఆయన్ని రేపైనా సరే తర్వాత అయినా సరే అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? ఏపీ లిక్కర్ కేసులో నారాయణ స్వామికి సంబంధించి దాదాపు 3 గంటలకు పైగా ఈ రోజు సిట్ అధికారులు ఆయన విచారించిన పరిస్థితి అయితే ఉంది. గతంలోనే సిట్ కేంద్ర కార్యాలయానికి రావాల్సిందిగా నారాయణ స్వామికి నోటీసులు పంపించడం జరిగింది. అయితే తాను అనారోగ్య కారణాల వల్ల రాలేకపోతున్నానంటూ ఒక వాట్సాప్ సందేశాన్ని అప్పట్లో నారాయణ స్వామి ఇవ్వడం జరిగింది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు పుత్తూరులోని ఆయన నివాసానికి సిట్ అధికారులు రావడం జరిగింది. ఆయనను వాళ్ళు విచారించడమే కాకుండా సిట్ కేంద్ర కార్యాలయం నుంచి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా విచారణ జరిపారు. ఎందుకంటే గతంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పట్లో ఈ లిక్కర్ సంబంధించి ఈ పాలసీ పైన ఆయన సంతకాలు చేశారని కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అలాగే ఆ తర్వాత కాలంలో కూడా మాన్యువల్ పద్ధతిలో మద్యం షాపుల నుంచి కూడా డబ్బులు వసూలు చేయడం పైన కూడా ఆయన్ని విచారించారు. దీనికి ఎవరి ఒత్తిడి మేరకు మీరు సంతకాలు చేశారంటూ కూడా ఆయన్ని ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 3 గంటల పాటు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి అనేక అంశాలపైన ఆయన్ను అధికారులు అయితే ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన దానిపైన ఏం చెప్పారనేది కూడా ఇంకా బయటకు రావాల్సి ఉంది. అయితే దీంట్లో తన ప్రమేయం లేదంటూ ఆయన చెప్పినట్లుగా కూడా ప్రాథమికంగా అయితే తెలుస్తోంది. అయితే ఈ రోజు మొదట ఆయన అరెస్టు చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. అయితే చివరగా అధికారులు ఆయన్ని 3 గంటల పాటు సుదీర్ఘంగా విచారించి మరోసారి పిలిచినప్పుడు రావాల్సిందిగా కూడా ఆయనకు సూచించి వెళ్లిపోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఆయన కుమార్తె కృపాలక్ష్మి కూడా వివరణ ఇచ్చారు. ప్రస్తుతం తన తండ్రిని అరెస్టు చేయలేదంటూ కేసుకు సంబంధించి అంశాలపైన ప్రశ్నలు వేశారంటూ కూడా ఆమె వివరణ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. థాంక్స్ ఫర్ అప్డేట్స్ వర్మ.